నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 27 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:45, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:41. ఈరోజు తిథి అమావాస్య ఉదయం 8:33 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. అయితే అది తెల్లవారుజామున 5:02 వరకు ఉంటుంది. అయితే నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి 2:50 వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 7:43 నుంచి 9:08 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:20 నుంచి ఉదయం 9:12 వరకు. మరలా తిరిగి రాత్రి 11:06 నుంచి రాత్రి 11:51 వరకు. అయితే రాహుకాలము మధ్యాహ్న సమయంలో 2:37 నుంచి సాయంత్రం 5:04 వరకు. యమగండ కాలం ఉదయం 8:59 నుంచి ఉదయం 10:59 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 5:57 వరకు. కొన్ని పంచాంగాలలో 4:57 వరకు గోచరిస్తున్నది. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క స్నేహితులతో కానీ ఆత్మీయుల యొక్క కానీ మద్దతు అంటే సపోర్ట్ మీకు ఈరోజు చాలా ఎక్కువగా కనపడుతుంది. కళల ద్వారా గౌరవం లభిస్తుంది. ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా దాన్ని సాధించేటట్టుగా కార్యసిద్ధి గోచరిస్తోంది. అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. అది నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శుక్రదేవుడి యొక్క మంత్రం చదువుకుని నవగ్రహాలలో శుక్రుడికి గంధ పుష్పాలతో పూజ చేసి యథాశక్తి దానం కనుక ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ధన సంబంధిత విషయాలలో ఎవరైనా కావచ్చు. ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు ధనపరమైన లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మోసపోయేందుకు కానీ నష్టపోయేందుకు కానీ ఎక్కువగా ఆస్కారాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఒత్తిడిని దాటేందుకు అంటే తీవ్రమైన ఒత్తిడి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు ఈరోజు ఒత్తిడిని ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం కానీ లేదా కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నం కానీ ఈ ఒక్కరోజు చేయండి. లేదు అంటే కనుక కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పారాయణ చేయండి. హనుమంతుడి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు ఆశాజనకమైన ఫలితాలు చవిచూస్తారు. అన్ని విధాలుగా అంటే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ లేదా కొత్తగా ప్రయత్నం చేయడానికి కానీ ఇలాగ ఎవరైనా ఈ రాశిలో ఉండేవారు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశము కార్యసిద్ధి జరిగే అవకాశము గోచరిస్తోంది. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. స్నేహ సంబంధాలు మెరుగవుతాయి. గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము గురునామ స్మరణ తలుచుకోండి. గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి.